మే 11, 2025 ఆదివారం ఈరోజు మంగళ మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాము. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుంటే ఓవరాల్గా ఈరోజు నిన్నతో పోల్చుకుంటే దిగుమతి పెరిగింది మన అంగళ మార్కెట్కి వచ్చేసి. నిన్నైతే దిగుమతి నిన్న పెరిగింది, దాంతోపాటు ఈరోజు కూడా దిగుమతి పెరిగింది. ఓవరాల్గా ప్రస్తుతానికి మన అంగళ మార్కెట్లో దిగుమతి పెరిగింది. మరి వేలంపాట్లు అనేది కొంచెం స్లో ఉండే ఛాన్స్ ఉంటుందా, లేదా నేటి మాత్రమే ఉంటుందా, నేటి పైన స్పీడ్ ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. అంటే నేనైతే మీకేం హామీ వేయలేను, చూద్దాం ఏం రేట్లు పోతాయనేది. వేలంపాట్లు ప్రారంభమయ్యేది మనకి ఇంకొక 20 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ టీవీఎస్, తర్వాత క్యాన్, అలాగే ఎంఆర్, వీటీఎం, అలాగే వీరభద్ర, ఎస్ఎల్వి, లాస్ట్ ఎస్ఎన్వి ఇంకా మండీలో స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ప్రస్తుతానికైతే నేటితో పోల్చుకుంటే దిగుమతి పెరిగింది. మళ్ళీ ఒక 15% మేర దిగుమతి పెరిగింది. ఇంకా ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటుందంటే చెప్పలేము, ఎందుకంటే ఇంకా టైం అయితే ఉంది. వస్తూనే ఉంటాయి స్టాక్ కూడా వచ్చేసి అంగళ మార్కెట్కి 4 గంటలు 10 వరకు స్టాక్ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికైతే 3:08 అయితే అవుతుంది. ప్రస్తుతానికి దిగుమతి పెరిగింది మన అంగళ మార్కెట్కి. సో మీకు ఆల్రెడీ వీడియో చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇదే అప్డేటు, నేటితో పోల్చుకుని దిగుమతి పెరిగింది. మరి వేలంపాట్లు సేమ్ నేట్లాగే ఉంటాయా, లేదా కొంచెం స్లో ఉండొచ్చా, లేదా నేటిపైన స్పీడ్ ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇదే అప్డేట్. మీకు తక్షణ అందుక భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడికి వచ్చి తీసుకొని పోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ స్టాక్ అవైలబుల్ ఉందా లేదా అని మీరు కాల్ చేసి కనుక్కోండి. తర్వాతనే మీరు తీసుకొని పోవడానికి ట్రై చేయండి.